ప్రతిరోజు నీవు బ్రతికి ఉండటమే దేవుని కృపవల్లనే జరుగుతుందని నీకు తెలుసా? నీ జీవితంలో ప్రతిరోజూ ఎన్ని ఆత్మీయ దాడులు జరుగుతున్నాయో నీకు తెలిసి ఉంటే ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా ఉండేవాడివి కాదు. సాతాను మనమీద దాడి చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన మార్గాలలో ఒకటి మంత్రతంత్ర దాడులు. కాని పరిశుద్ధాత్మ నీకు వెల్లడించకపోతే ఆ దాడులు ఎక్కడినుంచి వస్తున్నాయో కూడా నీకు తెలియదు. ఈ వీడియోలో ఎవరో నీమీద మంత్రతంత్ర దాడులు చేస్తున్నారని తెలుసుకునే 10 ముఖ్యమైన సంకేతాలను నేను త్వరగా వెల్లడించబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో దేవుడు ప్రతి చెడు శక్తి నుండి విమోచన కలిగించమని ఒక శక్తివంతమైన ప్రార్థన చేయబోతున్నాం. 1. దేవుడే నీకు వెల్లడిస్తాడు. దేవుడు స్వయంగా నీకు చూపించడం నీవు ఆత్మీయ దాడిలో ఉన్నావని తెలిసే అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి. ఎందుకంటే మంత్రతంత్ర శక్తులు రహస్యంగా పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ వెల్లడించకపోతే నీవు దాడిలో ఉన్నావని కూడా తెలియకపోవచ్చు. దేవుడు నేరుగా జోక్యం చేసుకోకుండా ముందుగా నీకు తెలియచేయడానికి కారణం నీవు ప్రార్థనలో బలపడాలని ఆయన కోరుకోవడం. కొన్నిసార్లు దాడి చేస్తున్న వ్యక్తినే దేవుడు కలలలో లేదా దర్శనంలో చూపించవచ్చు. అది వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. ఎఫెసీయులకు 6:12 ప్రకారం మన పోరాటము శరీరులతో కాదు, అధికారులతో, ఆకాశమందలి దుష్టాత్మ శక్తులతో. 2. కారణం లేకుండా తీవ్రమైన అలసట, ఎప్పుడూ అలసటగా అనిపించటం, ఎంత నిద్రపోయినా శక్తి లేకపోవటం. ఇది ఆత్మీయ దాడి సంకేతం కావచ్చు. ఇది సాధారణ టైర్డ్నెస్ కాదు. ఏదో నీ జీవశక్తిని పీలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి కూడా మనసు ఉండదు. ఇది భారమైన ఆత్మపని కావచ్చు. యెషయా 61:3లో హెవీనెస్ స్పిరిట్ గురించి చెప్పబడింది. 3. భయంకరమైన కలలు. పునరావృతమయ్యే భయంకరమైన కలలు కూడా ఒక సంకేతం కావచ్చు. ఎవరో వెంటపడటం, చంపడానికి రావటం, చీకటి రూపాలు కనిపించటం, నిద్రలో కదలలేకపోవటం. ఇవి జరుగుతుంటే ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 91:5. రాత్రివేళ భయమునకు నీవు భయపడవు. 4. అర్థంకాని ఆరోగ్య సమస్యలు. ఒక్కసారిగా వచ్చే అన్ఎక్స్ప్లెయిన్డ్ సిక్నెసెస్ కూడా ఆత్మీయ మూలాలు కలిగి ఉండవచ్చు. లూకా 13:11-13 వరకులో 18 సంవత్సరాలు బంధించబడిన స్త్రీని యేసు స్వస్థపరిచాడు. అయితే ప్రతి వ్యాధి ఆత్మీయమని కాదు, వైద్య సహాయం కూడా తప్పనిసరి. 5. వరుసగా అపజయాలు. ఎక్కడ చూసినా సమస్యలు. ఆర్థిక కష్టాలు, ఉద్యోగ సమస్యలు, సంబంధాలలో విభేదాలు, ప్రయత్నాలు విఫలం కావటం. ఇది నిరంతర ఆత్మీయ ప్రతిబంధకానికి సంకేతం కావచ్చు. రోమీయులకు 8:28. దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలు కొరకు జరిగించబడును. 6. వ్యక్తిత్వంలో అకస్మాత్తు మార్పులు. ఒక మంచి వ్యక్తి ఒక్కసారిగా కోపంగా మారడం, కుటుంబాన్ని ద్వేషించటం, హింసాత్మకంగా ప్రవర్తించటం. ఇది కొన్నిసార్లు చెడు ఆత్మప్రభావం కావచ్చు. 1 సమూయేలు 16:14లో సౌలు జీవితంలో ఇది కనిపిస్తుంది. 7. విచిత్రమైన ఆత్మీయ సంఘటనలు. ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించటం, నీడలు కనిపించటం, వస్తువులు కదలటం. ఇలాంటి సంఘటనలు సహజ కారణాలు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. యేసు నామంలో ఆ శక్తులను గద్దించాలి. 8. నిరంతర నెగటివ్ ఆలోచనలు. నేను పనికిరాను, చనిపోతే బాగుంటుంది, సెల్ఫ్ హార్మ్ అర్జెస్. ఇవి మనసుపై జరిగే ఆత్మీయ యుద్ధం కావచ్చు. 2. కొరింథీయులకు 14-5 వరకు. ప్రతి ఆలోచనను క్రీస్తు విధేయతలోకి తీసుకురమ్ము. 9. కుటుంబ కలహాలు. సాతాను ముఖ్యంగా వివాహాలను లక్ష్యంగా చేసుకుంటాడు. చిన్న విషయాలకు గొడవలు, ప్రేమ తగ్గిపోవటం, దూరం పెరగటం.
ఇది కుటుంబంపై ఆత్మీయ దాడి కావచ్చు. 10. ఆత్మీయ విషయాలపై విరక్తి. ఒక్కసారిగా ప్రార్థన చెయ్యాలనిపించకపోవటం, చర్చి వెళ్లడం ఇష్టం లేకపోవటం, దేవుని వాక్యంపై విసుగు. ఇది సాతాను దేవుని నుండి దూరం చేయడానికి చేసే ప్రయత్నం కావచ్చు. ముగింపు. 1. యోహాను 4:4. లోకమందున్న వానికంటే మీలోనున్నవాడు గొప్పవాడు. భయపడవద్దు, ప్రార్థనలో నిలబడండి, దేవుని సంపూర్ణ కవచాన్ని ధరించండి. యేసుక్రీస్తులో మీకు విజయము ఉంది. ఆమేన్.